హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. ఈ రోజు ఈ వీడియోలో గైస్ మేము మీ అందరి కోసం తీసుకొచ్చేసాం కైట్స్. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఫ్లోర్ పైన కనుక చూసినట్లయితే చాలా రకరకాల కైట్స్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ దీంట్లో వచ్చేసి కొన్ని ఫ్యాన్సీ కైట్స్ కూడా ఉన్నాయి. మీరు ఇక్కడ చూడొచ్చు, బండల్లో ఉన్న కైట్స్ అన్నీ వచ్చేసి ఫ్యాన్సీ కైట్స్ అనమాట. మీరు ఇక్కడ ఏవైతే కైట్స్ని చూస్తున్నారో వీటన్నిటి కాస్ట్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ ఆల్మోస్ట్ 10,000 రూపీస్ అయితే ఉంటుంది. ఈ వీడియోలో అసలు మేము ఏమేమి తీసుకొచ్చినాం, ఏం కథ అనేది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకైతే చూపెట్టబోతున్నాము. అండ్ ఇందులో నుంచి కొన్ని కైట్స్ని అయితే గైస్ మేము డిస్ట్రిబ్యూట్ కూడా చేయబోతున్నాము. సో వీడియో వచ్చేసి చాలా క్రేజీగా ఉండబోతుంది. కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ చేయనట్లయితే ఫటాఫట్ వీడియోని వెంటనే లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈరోజు ఈ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ వీడియోలో మేము తీసుకొచ్చిన కైట్స్లో అత్యంత చిన్న కైట్ని అయితే గైస్ మీకు చూపిస్తా. అత్యంత చిన్న కైట్ వచ్చేసి ఇదే. దీన్ని నా అరచేతిలో పెట్టుకున్నట్లయితే మీరు కైట్ని చూడవచ్చు ఎంత చిన్న సైజులో ఉందో. మనం ఒక వీడియోలో ఏం చేద్దామంటే ఈ కైట్కి దారం కట్టి మనం ఆకాశంలో అయితే గైస్ ఎగిరేయడానికి ట్రై చేద్దాం ఈ అత్యంత చిన్న కైట్ని. నేను ఓపెన్ చేసి చూపిస్తా. నార్మల్గా నాకు తెలిసి వీటిని ఎగిరేయడానికి కాదు, కానీ ఎక్కడైనా డెకరేషన్ కోసం అయితే యూజ్ చేస్తారు. బట్ మనం ఏం చేద్దామంటే ఒక వీడియోలో దీనికి దారం కట్టి ఖచ్చితంగా ఎగిరేయడానికి అయితే ట్రై చేద్దాం. ఉత్త ఎగిరేస్తున్నా, ఈ గాడ కింద పడ్డది. అండ్ ఇది వచ్చేసి మినీ, మొత్తం టోటల్గా మైక్రో కైట్. దానికంటే కొద్దిగా పెద్ద సైజ్ కైట్ కనుక మీరు చూసినట్లయితే గైస్ ఈ బాక్స్లో అయితే ఉన్నాయన్నమాట. ఇవి అప్రాక్సిమేట్లీ అరిచేతంత అయితే సైజు ఉన్నాయి. సో 4 కలర్లు అయితే మనకు వెరైటీస్ రావడం జరిగింది. వీటిని నాకు తెలిసి ఎగిరేయడానికే యూజ్ చేస్తారు కావచ్చు. అండ్ మనం ఎగిరేద్దాం ఒక వీడియోలో, ఈజీగా ఎగురుతాయి. ఇది వచ్చేసి మీడియం సైజ్ కైట్. అండ్ ఇంకొకటి వచ్చేసి ఏంటి అంటే మీరు ఇక్కడ చూడొచ్చు, దానికంటే కొద్దిగా పెద్ద సైజు ఉండే కైట్ అన్నమాట. ఇది ఒక వీడియోలో మనం ఏం చేయబోతున్నామంటే ఇక్కడ మీరు చూస్తున్న కైట్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని ఒకే కైట్ గట్టి ఆకాశంలోకి అయితే ఎగరేస్తామన్నమాట. అంటే ఒకే దారానికి ఇవన్నీ కూడా ఎగురుతూ ఉంటాయి. చాలా క్రేజీ ఉండబోతుంది వీడియో. ఆ వీడియో వచ్చేసి మన ఛానల్లో మీరు ముందు అయితే వస్తారు. దీని సైజ్ కనుక మీరు చూసినట్లయితే ఇగో ఇంత సైజ్ అయితే ఉన్నాయి. అండ్ దీన్ని లేపాలన్నా సరే ఈజీ ఎగిరిపోతుంది. ఇగో గాలి ఎట్లా వస్తుంది చూడరి, ఘోరంగా ఎగిరిపోతుంది. సో ఇది వచ్చేసి మనకు చిన్న సైజు కంటే కొద్దిగా పెద్ద సైజ్ అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి నేను మీకు స్టార్టింగ్లో చెప్పినా కదా, మీలో కొంతమందికి కైట్స్ని అయితే డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నామని చెప్పేసి ఆ పంచడం కోసమే మేము తీసుకొచ్చిన కైట్స్ వచ్చేసి గైస్ ఇవన్నమాట. మీరు చూడొచ్చు ఇంత పెద్ద సైజులో ఉండే కైట్స్. టోటల్గా 100 పీసెస్ అయితే తీసుకురావడం జరిగింది. ఈ 100 పీసెస్ కైట్స్ని అండ్ అంతేకాకుండా ఈ కైట్స్తో పాటుగా ఎవరు కనబడితే వాళ్ళకి కాదు, మన సబ్స్క్రైబర్స్కి కావచ్చు. అంతేకాకుండా కైట్స్ని కూడా ఎఫోర్డ్ చేయని వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, వాళ్ళకైతే డిస్ట్రిబ్యూట్ చేద్దాం. దాంతో పాటుగా ఇగో ఈ దారం బెండలు, ఒక దారం బెండ అండ్ ఒక కైట్. ఈ దారం వచ్చేసి ఎన్ని మీటర్స్ అంటే 400 మీటర్ అన్నమాట. 400 మీటర్లు అంటే ఎనఫ్ నాకు తెలిసి సరిపోతుంది కైట్ ఎగరేయనీకి. అందుకోసమే దీనికి సంబంధించింది 1 2 3 4 ఇంకా కొన్ని అయితే గైస్ కార్లో ఉన్నాయి. ఒక కైట్, ఒక దారం బెండ. నెక్స్ట్ కైట్స్ గురించి కనుక మనం మాట్లాడుకున్నట్లయితే వచ్చేసి మనం ఎగిరేయడం కోసం, అంతేకాకుండా ఎక్స్పెరిమెంట్స్ని షూట్ చేయడం కోసం అనమాట. ఇంతకుముందుకు చూపెట్టిన కైట్స్ కంటే ఇవి కొద్దిగా పెద్ద సైజులో ఉండే కైట్స్. మీరు చూడొచ్చు, బ్యాక్ సైడ్లో మీకు చూస్తే అర్థమైపోతుంది. ఇవి కొద్దిగా పెద్ద సైజులో అయితే ఉంటాయి. ఇటువంటివి దగ్గర 30 to 40 కైట్స్ అయితే తీసుకొచ్చినాం. ఒక్కొక్కటి మనకు 30 రూపీసో 40 రూపీసో పడ్డది. సో వీటన్నిటిని కూడా మనమైతే ఎగిరేయబోతున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఈ మినీ కైట్ షాట్స్ అయిపోయింది. మినీ కైట్ షాట్స్ అంటున్నా, దీపావళిలోనే ఉన్నాను ఇంకా. ఈ మినీ కైట్స్ అయితే కాస్త అయిపోయింది కదా, వీటిని అయితే సైడ్ పెట్టేస్తున్నా. నెక్స్ట్ స్కైలాంతర్స్. మేము అక్కడ కైట్స్ని పర్చేజ్ చేసేటప్పుడు స్కైలాంతర్స్ కూడా చూసినాం అనమాట. మీరు ఇక్కడ చూసినట్లయితే మొత్తం సెట్టే తీసుకొచ్చినాము. ఒకవేళ మీ సపోర్ట్ కనుక కైట్ వీడియోస్ పైన బాగా వచ్చింది అనుకోండి, మేము ఇక్కడ మీరు చూస్తున్న స్కైలాంతర్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నింటినీ ఎట్ ఏ టైం ఒకేసారి ఆకాశంలోకి అయితే ఎగిరేయబోతున్నాము. ఒకేసారి మనం ఒక 30-40 స్కైలాంతర్స్ని కనుక ఆకాశంలోకి ఎగిరేసినాం అనుకోండి, ఆ సినేరియో ఏదైతే ఉందో చూడడానికి చాలా అంటే చాలా క్రేజీ ఉంటుంది. సో అది క్యాప్చర్ చేసి మేమైతే మీకు చూపెట్టబోతున్నాం. ఇక్కడ మీరు చూస్తున్న స్కైలాంతర్స్ అన్నింటినీ ఒకేసారి అయితే కాల్చబోతున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఈ కైట్స్ గురించి మీకు అందరికీ ఆల్రెడీ తెలుసు. మేము 100 కైట్స్ని ఒకేసారి ఒకే దారాన్ని గట్టి ఎగిరేయడానికి ట్రై చేసినాం కదా పోయినసారి. ఇవి అవే కైట్స్ అన్నమాట. పోయినసారి అయితే గైస్ మేము ఆ ఎక్స్పెరిమెంట్ని సక్సెస్ చేయలేకపోయినాం. అంటే అది కొద్ది వరకే సక్సెస్ అయింది. 30-40 కైట్స్ని మాత్రమే ఎట్ ఏ టైం మేము ఎగిరేయగలిగినాము. సో ఈసారి ఇక్కడ మీరు చూస్తున్న కైట్స్ ఇవే కాకుండా ఇంకా వేరే కైట్స్ అన్నింటినీ ఒక దారాన్ని గట్టి ఒకేసారి ఒకే దారానికి 100 కైట్స్ని అయితే
ఎగిరేద్దాం. నెక్స్ట్ ఇక కైట్ని ఎగిరేయాలంటే మనకు దారం కావాలి కాబట్టి ఈ 2 మాంజా దారాలను అయితే తెచ్చినాం అనమాట. ఇవి వచ్చేసి లీగల్, మనం ఇండియాలో యూజ్ చేయొచ్చు కైట్స్ని ఎగిరేయడం కోసం. కొన్ని ఇల్లీగల్ కూడా ఉంటాయి, అవి మీరు కూడా ప్రిఫర్ చేయకండి, మేము కూడా ప్రిఫర్ అయితే చేయము. ఎందుకంటే ఒకవేళ మనం ఈవెన్ కైట్ జంప్ అయింది అనుకోండి, అది ఎగిరిపోయేటప్పుడు ఎక్కడైనా తట్టుకుంటే బర్డ్స్ ఎగిరేటప్పుడు కావచ్చు వీటికి తట్టుకొని చనిపోయే ఛాన్స్ ఉన్నదన్నమాట. అందుకోసమే ఏవైతే లీగల్ ఉన్నాయో దారాలు యూజ్ చేయడానికి వాటిని మాత్రమే వాడండి, అండ్ కావాలని జంప్ అయితే చేయకండి. అండ్ లాస్ట్లో కనుక మీరు ఇక్కడ చూసినట్లయితే గాయస్ ఇవి వచ్చేసి ఫ్యాన్సీ కైట్స్ అన్నమాట. పోయిన సంవత్సరం వీటిని ఎగరేసుకుంటూ చాలా అంటే చాలా ఎంజాయ్ చేసినాం. ఈసారి కూడా ఘోరంగా అంటే ఘోరంగా ఎంజాయ్ చేయబోతున్నాం. క్రేజీ వీడియో అయితే షూట్ చేయబోతున్నాం. ఇక్కడ మీరు చూస్తున్న ఈ స్టిక్స్ ఏవైతే ఉన్నాయో మేము కొన్ని కస్టమ్ కైట్స్ని కూడా తయారు చేయబోతున్నాం, వాటి కోసం అయితే తెచ్చినాము. ఫ్యాన్సీ కైట్స్లో కనుక గైస్ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ కైట్ వచ్చేసి ఏంటి అంటే పోయిన సంవత్సరం ఈ వీడియో పైన చాలా క్రేజీ సపోర్ట్ అయితే రావడం జరిగింది. మన ఈగల్ కైట్ అన్నమాట. పోయినసారి ఈ వీడియో అప్లోడ్ చేసినాం, మీ అందరి సపోర్ట్ క్రేజీగా అయితే వచ్చింది. వీళ్ళిద్దరు పోయినసారి లేరు కదా, అందుకనే చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు. సో ఈ ఈగల్ కైట్ని అయితే మనం ఫ్లై చేద్దాం. అండ్ అరే ఈ పుల్లలు మిస్ కానీ ఈ పుల్లలు వేనే అనుకో ఇక పతంగి లేవదు. ఇక నెక్స్ట్ కైట్ వచ్చేసి ఏంటిది అంటే జింగడ ఆగం అవుతాడు చూడు రే, ఏరోప్లేన్ కైట్. ఇగో మీరు చూడొచ్చు, ఇది ఏరోప్లేన్ లాగానే ఎగురుతుంది, చాలా క్రేజీగా ఉంటుంది. కాదు కాదు దాంట్లో ఎగ్జాస్ట్ అన్నట్టు గాలి పోనీకి. ఇగో ఇది వచ్చేసి ఈగల్ కైట్, ఇగండి ఏరోప్లేన్ కైట్. నెక్స్ట్ కైట్ వచ్చేసి ఏంటి అంటే నెక్స్ట్ కైట్ వచ్చేసి గైస్ మీరు చూడొచ్చు ఇదే అన్నమాట, గుడ్ల కూబ కైట్. దీన్ని కూడా మనమైతే ఫ్లై చేద్దాం. నెక్స్ట్ కైట్ వచ్చేసి మీరు చూడొచ్చు, దట్ ఈస్ బటర్ఫ్లై కాదురా, జలకన్యరా. రెండా జలకన్యకే రెక్కలు ఉన్నాయిరా. సో మీరు చూడొచ్చు ఇదే జలకన్య కైట్ అన్నమాట. సో దీన్ని కూడా ఫ్లై చేయబోతున్నాం. ఇది బయటనే ఉన్నది. నెక్స్ట్ కైట్ వచ్చేసి ఇదేంది జింగా, కలర్ ఈగల్. ఇది డూప్లికేట్ ఈగలు, అది ఒరిజినల్ ఈగలు. భలే ఉందిగా జింగా. ఇట్లా ఫుల్గా పెట్టి ఎగిరేస్తే ఏమన్నా ఎగురుతుందా? నేను ఎగిరేస్తుంది. సో ఇది వచ్చేసి వేరే ఈగల్ కైట్. ఏంటంటే వాట్ ఈస్ దిస్ మచ్చా? గుర్రం గుర్రం. ఇట్లా ఎగురుతుంది జింగా, భలే ఉంటుంది తెలుసా. ఇదేం కైట్ గెస్ చేయరు, నాకు కూడా తెలుసు. ఏమనుకుంటున్నా? మంచిగా లయన్ కాదు మరి, టైగర్ కావచ్చు. లయనేనా? అయ్యి గోర్రు ఉల్టా లయన్ జింగా అయ్యి వేసుకపోతుంది. నెక్స్ట్ కైట్ వచ్చేసి ఏంటిది అంటే నెమలి కైట్ అన్నమాట. ఇది దాని మూతి కూడా ఎంత ఉన్నదో. సో ఈ నెమలి కైట్ని కూడా మనం ఎగిరేద్దాం. ఇదేంటిదిరా? డోరేమాన్ కాదు, పారాషూట్ కైట్. ఆ పొట్టోడు ఎగురుతుంటా అన్నట్టు కింద, ఇది ఎగిరినా కొద్దిగా గిట్లా పట్టుకోవాలి మనం. నేను వేసుకొని పోన్నా. అర్థమైందా? భలే ఉంది కదా. నువ్వు వేసుకొని దూకుతావా? సో ఇది వచ్చేసి పారాషూట్ కైట్. నెక్స్ట్ కైట్ వచ్చేసి ఇదేందో నాకు కూడా ఐడియా వస్తలేదు. జింగా ఏమనుకుంటున్నావు? అచ్చమరా అదే బటర్ఫ్లై కైట్. ఇదే పుల్లి, ఈ పుల్లు ఉందా, దీన్ని ఇలా పెట్టాలి. నెక్స్ట్ ఇక్కడిది ఒకటి ఉంటుంది, దాంట్లో పెట్టాలి. దారం ఉందా, దారం ఇట్లా పట్టుకోవాలి, కథం ఇలా ఎప్పుడే. ఇదే అన్నట్టు బటర్ఫ్లై కైట్. ఇసుపెట్టరా, అయ్యా ఎగిరిపోతుంది మొత్తం. అరే అటు కాదురా, గిట్టు పట్టుకోవాలరా. ఇసుపెట్ గిట్లా ఎగురుతుంది అన్నట్టుగా. దిస్ ఈజ్ బటర్ఫ్లై కైట్. బ్యాటా? బ్యాట్ అంటే క్రికెట్ బ్యాట్ కాదు, గబ్బిలావా? ఓరి నాయనో, దాని కన్ను చూడు ఎంత ఉన్నాయో. బ్యాట్ కైట్, గబ్బిలం పతంగి. కన్ను చూడన్నా. నెక్స్ట్ కైట్ వచ్చేసి నాజా నాజానేనా? అచ్చం జింగా నాజా నాజానే ఉంటుంది. ఆ మాత్రం ఉండాలి మరి.
స్నేక్ కైట్, మన అదేంది పాము, నవంబం. లాస్ట్ అండ్ ఫైనల్ కైట్ వచ్చేసి ఇది ఏంది అంటే నరే మచిలి జింగాని ఫేవరెట్ కైట్ చాపా. పుల్ల పుల్ల. అవు నేను చెప్తా. కాదు బంగారు తీగ బొచ్చే. ఓకే యా షాపనేరా. కళ్ళు సేమ్ మన డింపియాన్ లెక్కనే ఉన్నాయి. వాటర్ అన్నట్టు అదే నీళ్ళలో ఎగురుతున్నట్టు. ఇక సో ఇది వచ్చేసి గైస్ మన ఫిష్ కైట్. ఈ కైట్స్ అన్నింటినీ మేమైతే గైస్ తీసుకురావడం జరిగింది. మనము కైట్స్ ఎగరేసేటప్పుడు మాంజతో ఎగరేస్తాం కదా, ఆ టైంలో మన ఏళ్ళు కట్టగాకుండా ఉండడానికి మన ఫింగర్ ప్రొటెక్షన్ కూడా తెచ్చుకున్నాం అన్నమాట. జస్ట్ సింపుల్ దీన్ని పెట్టుకొని మనం లేపినాం అనుకో పతంగి, మన ఏలు వచ్చేసి ఆ దారం వల్ల కట్ అయితే కాదనమాట. ఇది వచ్చేసి ఆ విధంగా అయితే యూజ్ అవుతుంది. సో ఇవన్నిటిని మనం ఇట్లా 10 ఏళ్ళకి వేసుకోవాలి, ఆ తర్వాత కైట్ లేపాలి. సో దారం మాంజ దారం కైట్ అటు ఇటు అయినప్పుడు కావచ్చు, దాన్ని ఫాస్ట్గా గుంజినప్పుడు కావచ్చు, మనకి ఏళ్ళకి వచ్చేసి ఎటువంటి డ్యామేజ్ అయితే కాదు. అందుకోసం వీటిని తెప్పించినాం. సో మీరు కూడా ఖచ్చితంగా వీటిని అయితే యూజ్ చేయండి. ఐ హోప్ ఈ కైట్స్ అన్ని మీకు నచ్చినాయి కావచ్చు. అంతేకాకుండా వీటితో ఏమేమి ఎక్స్పెరిమెంట్లు చేయమంటారో కామెంట్ అయితే చేయండి. ఇవే కాకుండా కైట్స్ రిలేటెడ్ ఏమేమి ఎక్స్పెరిమెంట్లు చేయమంటారో అది కూడా కామెంట్ అయితే చేయండి. ఖచ్చితంగా చేసి మన ఛానల్ అయితే అప్లోడ్ చేస్తాం. సో వీడియో కనుక నచ్చినట్లయితే ఫటాఫట్ లైక్ చేసేయండి. ఛానల్లోకి మీకు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. త్వరలోనే గైస్ ఇంకో కొత్త వీడియోలో ఇంకో క్రేజీ ఎక్స్పెరిమెంట్తో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.